14 నుంచి 19 వరకు జరిగిన పరిస్థితులు కూడా అదే అనేది. 19 నుంచి సరే ఒక రకంగా ఉంది, ఇప్పుడు వచ్చిన 1.5 ఇయర్లో కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ రేపు ఇలాగే ఉంటే ఎట్లా? అసలు రాష్ట్రం మీద ప్రేమ ఒక పక్క ఉన్న రాష్ట్రాలు ఎలా ముందుకెళ్ళిపోతున్నాయి. అలాగే దావోస్ వెళ్ళొచ్చారు, ఈ మధ్యకాలంలో వరుసగా ఏదో ఒక కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తూ ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంటే ఆయన నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు సైకిల్ దొక్కుతూ అంత 70 ఏళ్ల వయసులో అందరికీ ఒక ఉత్సాహాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక రాజకీయంగా కావచ్చు, రాజకీయ నాయకులు ఈరోజు యూత్ నాయకులు కూడా నేర్చుకోవాలి ఆయన చూసి. రాజకీయంగా కానివ్వండి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఆయన పాటికి ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇలాంటి డ్యామేజ్లన్నీ వెనక జరుగుతుంటే మళ్ళీ కుల వైషమ్యాలు వస్తుంటే ఎంతవరకు ఈ కూటమికి సేఫ్? ఒకటి లక్ష్మి గారు, ఆయన మట్టికి ఆయన చక్కగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయి కుప్పంలో ప్రచారం అది చేసుకోవచ్చు. కానీ లాండ్ ఆర్డర్ విధ్వంసం అయినప్పుడు ఆన్ స్పాట్ లో ఏదైతే అప్పట్లో వైజాగ్ లో ఉదు తుఫాన్ వచ్చినప్పుడు ఒక వ్యాన్ లో వచ్చి కూర్చొని దాని అంతా క్లీన్ చేసినారు చూడండి. అది తుఫాన్ కాబట్టి వచ్చింది వెళ్ళిపోయింది, ఇది వచ్చేది వెళ్ళిపోయేది కాదు. ఇలాంటప్పుడు ఆయన ఇక్కడ ఉండి అక్కడ టీడీపీ కార్యకర్తలను సంయమనం చేసి చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేస్తారేంటి? రాజకీయాల్లోకి వచ్చాక ఎవరు ఎన్నన్నా పడడానికి మనం సిద్ధంగా ఉండాలి. రాజకీయం అంటేనే అది, మాటకి మాట సమాధానం కాదు. మీరు అలా ఇల్లు తగలబెట్టడం తప్పు. దానికి అసలు ఈ ఫ్లెక్సీలు కట్టమన్నోడిని కర్ర విరిగేలా కొట్టాలండి, వాట్ ఎవర్ ఇట్ మే బి.